జేమ్స్ అనే ఒక ఓల్డ్ కాన్విక్ట్ గురించి నాకు కొన్ని వివరాలు కావాలి సార్. జేమ్స్ గురించిన వివరాలా? వాట్ ఫర్? అది నాకు చాలా అవసరం. ప్లీజ్. వీ కాంట్ అప్లై. ఐఎమ్ సారీ, వెళ్ళిరండి. సార్, ఆ దుర్మార్గుడు నా కుటుంబాన్ని ఒకే రోజున సర్వనాశనం చేశాడు సార్. అయితే మీరు డాక్టర్ రంగారావు గారు అబ్బాయినండి. ఐసి, కూర్చోండి. 405 ఆ జేమ్స్ తాలూకు ఫైల్స్ తీసుకురా. ఇన్నాళ్ళు మీరు ఎక్కడున్నారు? విశాఖపట్నంలో సార్. ఈ మధ్య ఈ విషయం నాకు తెలిసింది. జేమ్స్ ఆచూకీ తెచ్చుకోవడం కోసం వచ్చాను. మీ పేరు? విజయ్. మిస్టర్ విజయ్, సీ ద ఫన్. అన్నీ సక్రమంగా జరిగి ఉంటే నేను మీకు భావన కావాల్సిన వాడిని. సార్. అవును విజయ్, మీ అన్న అజయ్ నేను ఎస్ఐలుగా పనిచేస్తుండేవాళ్ళం. మీ అన్నయ్య ఈ సంబంధాన్ని కుదిర్చాడు. అన్ఫార్చునేట్లీ పెళ్లి ఇంకో 10 రోజులుందనగా ఆ దుర్ఘటన జరిగిపోయింది సార్. వెల్ విజయ్, ఆ జేమ్స్ 12 ఏళ్ల క్రితం పోలీస్ ఫైరింగ్స్ లో చచ్చిపోయింది. సార్, నేను ఈ ఫైల్ తీసుకెళ్ళొచ్చా? అది కుదరదు విజయ్. ఒక ఫోటోస్టాట్ కాపీ తీసి పంపిస్తాను. థ్యాంక్ యూ సార్. విజయ్, ఇప్పుడు మీరు ఎక్కడుంటున్నారు? ఒకప్పుడు మీరు ఏ ఇంట్లో అల్లుడిగా అడుగు పెట్టాలని నిర్ణయమైందో ఆ ఇంట్లోనే ఉంటున్నాను. వస్తాను సార్. ఏమండి? ఏమండి? Mr. Vijay, she needs blood immediately. Her group is A. We don't have it. వాట్? ఆమె గ్రూప్ రక్తం మీ దగ్గర లేదా? పోనీ నా రక్తం పరీక్షించండి. Thank you, Mr. Vijay. You have saved her life. డాక్టర్, దట్ ఈజ్ ఎనీబడీస్ డ్యూటీ. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవటం మానవ ధర్మం. ఒకప్పుడు ఆమె కూడా తన రక్తాన్ని బిడ్డకు పంచి ఇచ్చిన తల్లి అయి ఉంటుంది. నేనేం దెయ్యాన్ని కాదు, చూడని. నువ్వా? ఆరుబయట మనం ఇలా మాట్లాడుకోవడం బాగుండదు. లోపలికి రా. లోపలికా? అమ్మో, నేను రాను. మీ నాన్న నన్ను కూడా చిటక్ పడక్ మని ఎలకం చేసేస్తాడు. ఆ భయమే అక్కర్లేదు. మా నాన్న నిద్రపోతున్నాడు. లేపడానికి ఏనుగులు చేత తొక్కించాల్సిందే. అయితే పద. రా. ఏర్పాట్లేవో బాగానే చేశావే. ఈ ఇంటి మొత్తం మీద కుర్రాళ్ళకు నచ్చే గది ఇదే. అయితే కూర్చోండి. నిన్ను మొదటి చూపులోనే ప్రేమించాను. నేను ప్రేమ అనే పుట్టు తింటూ బతికే ప్రేమైక జీవి. ప్రేమకు నేనే వారసుని. నా ప్రేమ తాజా హల్వా లాంటిది, 100 లడ్డూ లాంటిది. నీ పాదాను దాచుడు. నాకు ప్రేమ భిక్ష పెట్టమని ప్రేమగా ప్రార్థిస్తున్నాను. ప్రియే, చారుసీరే. బాగుండలేదు పాడు. ఇందాకే బాగా మాట్లాడారు. దగ్గరకు వచ్చాక ఇంకా దూరం ఎందుకు రాగమయ్యి? రా. షాక్ కొట్టినట్టు వచ్చాయేమిటి సుగుణ సుందరి? ముట్టుకుంటావేంటమ్మా మరి? ముట్టుకోవడానికి వీలు లేకపోతే నన్ను పడగదికి ఎందుకు తేవటం? ఇది నా గది కనుక. నువ్వు అట్లా దూరంగా కూర్చొని మాట్లాడితే నేనెంతగా వింటాను. నేనేమన్నా స్పీకర్నా, హరిదాసునా? మాట్లాడి మాట్లాడి నిన్ను ఆనందింపజేయడానికి. రాజు, నాకు దేశం మొత్తం చూడాలనుంది. కానీ మా నాన్న ఊరు దాటి పంపడు. సరే, నువ్వేమేం చూసావు? ఓ, చాలా చూశాను. సుగుణ, నన్ను పెళ్లి చేసుకుంటే మన హనీమూన్ కి బోర్డెక్కి ఇండియా మొత్తం రౌండ్ వేసేద్దాం. నేను చూడని ఊరు లేదనుకో, ఢిల్లీ వెళ్ళి చార్మినార్ చూశాను, ఆగ్రాలో ఆంజనేయుని చూశాను,
హైదరాబాద్ లో తాజ్ మహల్ ని, కాశ్మీర్ లో 3 వైపులా ఉన్న సముద్రాన్ని చూశాను, కన్యాకుమారిలో తెల్ల కాకుల్ని చూశాను, తిరుపతిలో సాంబశివుణ్ణి, మైసూరులో వెంకటేశ్వర స్వామిని చూశాను. నిద్రసుందరి, నిద్రసుందరి, జోలపాటానికా నన్ను పిలిచావు? క్రితం జన్మలో కుంభకర్ణుడి కూతురై ఉంటుంది. కుంభకర్ణే. అరుణా, నువ్విక్కడ? అవును, ఇక్కడే. ఎప్పుడొచ్చావని అడగండి. ఇందాకే వచ్చాను. ఎందుకు వచ్చావని అడగండి. తమ్ముడు విషయంలో నాన్నగారు పడుతున్న బాధ చూడలేకొచ్చాను. ఇల్లు ఎలా తెలిసిందని అడగండి. రోడ్డు మీద రాజు కనిపించి నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. రాజు ఏడే అని అడగండి. రోజు హోటల్లో ఫోన్ చేస్తున్నామని చెప్తే ఇవాళ నుంచి నేనే వంట చేస్తానని సామాన్ల కోసం రాజును పంపించారు. నువ్వు ఇక్కడికి రావడం అంత మంచి పని కాదు అరుణా. ఇది కత్తులు బోల్లాంటి స్థలం అనిపిస్తోంది. తప్పిపోయింది నా తమ్ముడు విజయ్. ఆ మాత్రం ఆతృత నాకుండదా? అరుణ, ఈ విషయంలో ఆతృత అనర్థానికే దారితీస్తుంది. మధుని తెచ్చి మీకు అప్పగించడం నా బాధ్యత. గడువు లోపల మధు మీ కళ్ళ ముందు ఉంటాడు. ఇక్కడి నుంచి వెళ్ళు. మీరు లక్ష్య చెప్పండి విజయ్. తమ్ముడిని వెంట పెట్టుగాని నేను వెళ్ళను. ఇదిగో, నువ్వు ఎలా వెళ్ళవో నేను చూస్తాను. రైల్లో సీటు కనుక దొరకకపోతే బ్రేక్ మ్యాన్ సరే పడేసి పంపిస్తాను. అది మీ వల్ల కాదు. అబ్బా, వదలండి. నా చెయ్యేందుకుని మీరు నడిపించాలని కోరుకున్నాను కానీ ఇలా ఈడ్చుకుపోవాలని కాదు. వదలమంటుంటే పెద్ద నాకే బలం ఉంది కదా అని గొప్ప కార్లు బియ్య బొత్తలాగా ఎత్తుకుంటేస్తారా? నడుము విరిగింది తెలుసా? తేడా పోయింది. అవును, ఈ కారు ఎవరిది? నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ గారిది. మర్యాదగా ఇంటికి తిప్పి తీసుకెళ్తారా లేదా? మనకెప్పుడు ముందు చూపే, వెనక్కి వెళ్ళడం అలవాటు లేదు. సరే అయితే మీరు ముండైతే నేను జగముండిని. నన్ను మీరు స్టేషన్కి ఎలా తిప్పి తీసుకెళ్తారో నేను చూస్తాను. రాజు, రాజు, స్టోరీలు చెప్పుకుంటూ తీర్థం పుచ్చుకున్నానులే. ఎవరది? నేను తంత. నన్ను లేపావు తంత, లేవకపోతే నేను తంత. తీర్థం అయ్యా, లే. గుర్రు పెట్టి నిద్రపోతున్నానంటే స్టోరీ చెప్తానంటావేమిటి మావా? పడుకొని నీ నిద్ర మొత్తం ఎలా వదలగొట్టాలో, నిన్నెలా లేపాలో నేను చూస్తా. బం చిగబం, చిగబం, బం కంబం. మావా, అనవసరంగా నీ శక్తిని శంకించాను. నువ్వు పాతాళ భైరవిలో ఎస్వి రంగారావు గారి కంటే గొప్ప మాంత్రికుడివి. పోసి తీర్థం పోసి. అది స్టోరీ. ఎలా రా దారికి? గుడ్ బాయ్. పుచ్చుకో పుచ్చుకో. లాభం లేదు, పోసి. పుచ్చుకో పుచ్చుకో.